ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి గర్వము అన్న దాని గురించి బైబిల్లో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. సృష్టిలో పుట్టిన మొట్టమొదటి పాపమే గర్వము. దేవుడు చేసిన దూతలలో ఒకడైన లూసిఫర్ దీనికి జనకుడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనములను హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకి త్రోయబడితివే అని వ్రాయబడి ఉన్నది. ఈ లూసిఫర్ గురించి యెషయా గ్రంథంలో 14వ అధ్యాయము 12వ వచనము నుండి మనం గమనిస్తే ఆ మాటలు, ప్రధాన దూతలలో ఒక్కటిగా చేయబడిన లూసిఫర్ మహోన్నతునితో సమానముగా చేసుకుందనని గర్వించెను. అందుకని పాతాళములోని ఒక మూలకు త్రోసివేయబడి సాతానుగా మారెను. గర్వము వలన పతనమైపోయిన ఆ సాతాను మానవులమైన మనలను కూడా గర్వానికి బలి చేసి నరకాగ్నికి వారసులుగా చెయ్యాలని ఆతురుతగా తిరుగుతూ ఉన్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. ఇప్పటికే అనేకులు గర్వాంధులై తామెక్కడికి పోవచ్చున్నారో ఎరుగుక సాతాను వెంట పాతాళానికి దారి తీస్తూ ఉన్నారు. ఈ గర్వము నానా రూపాలుగా మనుషుని కైవసం చేసుకుంటూ ఉంది. బలగర్వము. అనేకులు తమ శరీర బలమును, తమ బంధువుల బలమును చూసుకొని విర్రవీగుతూ ఉన్నారు. గొల్యాతు తన ఎత్తును, బలమును, తన వెంటనున్న సైన్యమును చూచి ప్రగల్భాలు పలుకుచూ ఉన్నాడు. కానీ ఎవని గర్వము వాణ్ణి తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. సామెతలు 29వ అధ్యాయం 23వ వచనము. దేవుని బలంపై ఆధారపడిన చిన్న దావీదు చేతిలో 6 మూరల జానెడు ఎత్తుగల గొల్యాతు చిత్తైపోయాడు. ప్రియ దేవుని బిడలారా, కనుక బలం 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 అని గర్వించాడు, అతిశయించాడు ఫిలిస్తీన్ల సైన్యాధిపతి అయిన గొల్యాతు. చివరికి అన్ని నదులు దాటొచ్చి చిన్న మురికాలలో చనిపోయినట్లుగా అందరినీ జయించి వచ్చాడు. లాస్ట్కి చిన్నపిల్లోడు, 17 ఏళ్ల వాడు దావీదు చేతిలో, అది కూడా ఏ ఆయుధాలు లేకుండా వాడన్ని ఆయుధాలు పెట్టుకొచ్చాడు, దావీదు చేతిలో చనిపోయాడు. అది ఎంత అవమానకరమైన మరణం అంటే, నిజంగా ఎంత గర్వించాడో అంత హేళనకు అప్పగించబడ్డాడు. చాలా మంది నాకు బలం ఉంది అని అనుకుంటారు. కొంతమందికి నాకు బంధువులు ఎంతమంది ఉన్నారు మా వెనక, దేనికి ఉపయోగం? మాకు ఇన్ని వందల మంది అండి, బాగా డబ్బున్నోళ్ళండి, బాగా స్థాయిలో ఉన్నోళ్ళండి, దేనికి? నీ కష్టం వస్తే వాళ్ళు నీకేమైనా బంధువులు నిలబడతారా? బంధువులు ఉండకూడదని నేను మాట్లాడతలేదు, ఇక్కడ బంధువులు రాకూడదని నేను మాట్లాడతలేదు. చాలా మంది వెనకున్న బంధువులను బట్టి గర్వించే వాళ్ళు లేకపోలేదు. కనుక నీ కష్టములో వాళ్ళు ఎవరో కూడా నీకు సహాయం చేయరు. ఎవరి జీవితము వాళ్ళది. కనుక ఈ ఉదయకాలం ముందు గమనించండి, బలమును బట్టో లేదా బంధువులను బట్టో మనం గర్వించడానికి వీల్లేదు. అందుకే కొన్ని సందర్భాలలో పౌలు గారు అంటాడు, నేను అతిశయిస్తున్నాను అంటే ఒకప్పుడు కొన్ని విషయాలు బట్టి నేను అతిశయించాను. గర్వం ఉండేది నాకు కూడా, నా గోత్రాన్ని బట్టి, నా దేశాన్ని బట్టి, నా చదువును బట్టి, నేను ట్రైనింగ్ అయిన ఆ వ్యక్తిని బట్టి, మంచి గురువు గారి దగ్గర ట్రైనింగ్ అయ్యాను, నాకున్న రోమా పౌర హక్కును బట్టి,
కనుక కొన్ని స్థితులను బట్టి, పరిస్థితులను బట్టి నేను గర్వించాను. కానీ ఈరోజు ప్రభువులోకి వచ్చాక నాకు అర్థమైంది, గర్వించడానికి ఏది కూడా లేదు, ఏది కూడా వెనక రాదు. నేను ఈరోజు కనుక గర్వించాల్సి వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే, సిలువైబడిన యేసుని బట్టే నేను గర్విస్తా. ఎందుకంటే ఆయనని కలిగి ఉన్నాను, నాకు ఏది కూడా లోటు ఉండదు. నేను చనిపోయినా పరలోక రాజ్యానికి వెళ్తా, నిజమైన దేవుడిని తెలుసుకోగలిగా, రక్షణ పొందా అన్న అతిశయము, అన్న సంతోషం నాలో ఉన్నాయి. కానీ ఇంతవరకు వ్యర్థమైన వాటిని బట్టి, లోక సంబంధమైన వాటిని బట్టి నేను ఆ గర్వాన్ని కలిగి ఉన్నాను. కానీ ఈరోజు నా కళ్ళు తెరిపించాడు దేవుడు. ప్రియ దేవుని బిడలారా, కనుక గమనించండి, నీ బలమును బట్టి అతిశయింపక, నీ బంధువులు బట్టి అతిశయింపక, కనుక ప్రభువును బట్టి అతిశయించాలి. చాలా మందికి సౌందర్య గర్వము. బైబిల్లో దావీదు కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, మిక్కిలి సౌందర్యవంతుడైన అబ్షాలోం. తన సౌందర్యమును, పొడవైన తల వెంట్రుకలను చూసుకొని అతిశయించి తన తండ్రిపై లేక దేవునిపై తిరుగుబాటు యుద్ధమునకు దిగాడు. తన తండ్రిపై, ఈ లోకపు తండ్రిపై, పరలోకమున్న తండ్రిపై యుద్ధానికి దిగాడు. చివరికి తన సౌందర్యం, తన తల వెంట్రుకలే అతనిని ఉరికంబానికి ఎక్కించినవి. మస్తకి వృక్షానికి అతని వెంట్రుకలు చుట్టుకొనగా ఒకడు వానిని హతము చేసెను. దేవుడిచ్చిన సౌందర్యాన్ని చూచుకొని గర్విస్తూ ఆ సౌందర్యాన్ని అపవిత్రమైన పాపములకు వాడుచున్న ప్రియ దేవుని బిడలారా, అందము మోస్కరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నీ బాల్య దినాలు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. కనుక ఈ ఉదయకాలం మందు ఒకవేళ దేవుడు నీకు మంచి రూపం ఇచ్చాడు, ప్రభా మంచి రూపం ఇచ్చావు, మీకు స్తోత్రం. దేవుడు రూపం ఇచ్చాడని రూపం లేని వాళ్ళని అనవసరంగా మాట్లాడటం, లేక చిన్న చూపు చూడడం, అది దేవునికి ఇష్టం కాదు. ఎందుకంటే వాళ్ళని చేసింది ఆయనే, నిన్ను చేసింది ఆయనే. కనుక నువ్వేం చేయాలి? ప్రభువా, ఎందరికో లేని భాగ్యాన్ని నాకు ఇచ్చావు. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన రూపాన్ని బట్టి, నాకు ఇచ్చిన స్థితిని బట్టి, నాకు ఇచ్చిన చదువును బట్టి, నాకు ఇచ్చిన ఇంటిని బట్టి, నాకు ఇచ్చిన వాహనాన్ని బట్టి, నాకు ఇచ్చిన కారును బట్టి, నాకు ఇచ్చిన బిడలను బట్టి, నాకు ఇచ్చిన రక్షణ, అన్నిటికంటే కూడా విలువైన రక్షణ బట్టి అని దేవుని స్తుతించాలి తప్ప ఇందులో నీకు గర్వించడానికి ఏది కూడా లేదు. నెబుకద్నెజరు అలాగే గర్వించాడు. దేవుడు ఎంతలోకి తన గర్వాన్ని దించేశాడు. గద్దె మీద ఉన్న ఆయన్ని, సింహాసనం మీద ఉన్న ఆయన్ని గడ్డిలో కూర్చోబెట్టాడు. చూసారా? కనుక గర్వించమాకండి. ఎంతసేపు దేవుని స్తుతించాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను దేవుని స్తుతిస్తానన్నాడు పౌలు గారు. కనుక దేవుడు మనకేం కలగజేసినా దేవుని స్తుతించాలి. కులగర్వం, మరి కొందరు కులగర్వంతో, కొందరు జాతి గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. మనమందరం ఒకే దేవుని చేత సృష్టించబడిన మానవ జాతి అని మరిచి మనుషుడు వివిధ రకాలైన కులాలను, జాతులను కల్పించుకొని గర్విస్తూ అన్నాడు. క్రైస్తవులలో కూడా ఈ జాడ్యం కనిపించుట ఎంత విచారకరమైన విషయం. నేను శ్రేష్టమైన యోధా జాతికి చెందిన వాడినని ఒకప్పుడు పౌలు గర్వించాడు. క్రీస్తు నమ్మిన వారిని హింసిస్తూ తానేదో గొప్ప కార్యం చేస్తున్నానని అతిశయించాడు. కానీ దమస్కు రోడ్డులో అతడు శిలువ దర్శనాన్ని చూశాక అతని గర్వం అణిగిపోయిను, గర్వపు పొరలు రాలిపోయిను. ఆనాటి నుండి అతడు తన అహమ్మని, తన గర్వాన్ని శిలువ వేసి క్రీస్తుకు గొప్ప సాక్షిగా జీవించాడు. కనుక మన కులాన్ని బట్టి కాదు, మన జాతిని బట్టి కాదు, యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణను బట్టి మనము అతిశయించాలి. కనుక అందరము కూడా ఆదాము అవ్వలో నుండే వచ్చాం. ఆ జాతి కొంతకాలం నడిచాక అందరూ నాశనం అయిపోయారు. ఒక నోవా ఫ్యామిలీ మాత్రమే భూమి మీద ఉన్నారు. భూమి మీద 3 కుమారులు, 3 కోడళ్ళు, వాళ్ళలో నుండి మనం వచ్చాం. అందరూ ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా నోవా పిల్లల నుంచి వచ్చిన వాళ్ళే.
కనుక ఇంకా కులాలు ఏంటి? వారిని కోసిన ఆ రక్తం ఎరగానే ఉంటుంది, మనల్ని కోసిన రక్తం ఎరగానే ఉంటుంది. ఇంకేంటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఏ గర్వాలు కూడా మనం ప్రక్కన పెట్టేయాలి. చాలా మందికి డబ్బు గర్వం, ద్రవ్యం ఎక్కువైన కొలది గర్వము ఎక్కువ అవుతున్నట్లుగా ధనవంతులు అనేకులకు తమ ధనమే సమస్తం, తమ ధనముతో ఏమైనా చేయగలం, తమకు దేవుడు అక్కర్లేదు అనుకుంటారు. బైబిల్లోని ఆ ధనవంతుడు ఉన్నాడు చూసారా, బాగా పంట పండింది, ఏమన్నాడు? నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు, ఆనందించు అని అన్నాడు. ఆ రాత్రి ప్రభు అన్నారు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నీ యొద్ద నుండి తీసివేస్తే నువ్వు సంపాదించినవన్నీ ఎవరు మొగుతాయి అని ప్రభు మాట్లాడారు. కనుక తన ఆస్తిని బట్టి, తన డబ్బును బట్టి, తన ఎకరాలున్న పొలాన్ని బట్టి, తన వ్యాపారాన్ని బట్టి గర్వించాడు. ఆ రాత్రి ప్రభు ప్రాణాన్ని అడిగాడు. ఏమైంది గర్వం? తెల్లారికల్లా ఆ పొలాలన్నీ కూడా ఎవరు అయినాయి? తనేం తీసుకెళ్ళలేదు కదా. మనం సంపాదించి మనం తీసుకెళ్ళంగా, ఎవరో ఒకరికి వదిలేయాల్సింది. మీరు ఎంత కష్టపడినా 24 గంటలు పనిచేసినా అవి ఎవరో ఒకరికి వదిలేయాలి, పిల్లలకు వదిలేయాలి. ఆ పిల్లలు వెనకున్న వాళ్ళకు వదిలేయాల్సిందే, ఏమీ తీసుకెళ్లేది ఉండదు. కనుక గర్వాలన్నీ పక్కన పెడదాం. బలగర్వమైన, బంధుగర్వమైన, అందగర్వమైన, కులగర్వమైన, ధనగర్వమైన, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి. కనుక ఈ గర్వాలన్నీ ప్రక్కన పెట్టి చక్కగా నేను ప్రభువును కలిగి ఉన్నా, ఆయన బట్టి అది చేస్తా. ప్రభువు నాకు రక్షణ ఇచ్చాడు, కోట్ల కంటే విలువైన రక్షణ, రేపు పరలోక రాజ్యం ఉండగలను అన్న సంతోషం, అన్న అతిశయం తప్ప మిగతా అతిశయాలు ఏది కూడా మనతో రావు అని గమనిద్దాం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ మార్నింగ్ మీరు మాట్లాడిన మాటలను బట్టి ప్రభు, ఇంకెవరికైనా ఎక్కడైనా ఏ విధమైన గర్వం ఉన్నట్లయితే ఆ గర్వం యేసు క్రీస్తు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా గాని అయ్యా, మిమ్మల్ని బట్టి అతిశయము, మిమ్మల్ని బట్టి గర్వము, ఆ రక్షణ బట్టి సంతోషం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రభు, పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించని, ఆయుష్ ఆరోగ్యాలతో నింపండి. వారి కుటుంబాలలో నెమ్మది ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, అనారోగ్యాలన్నీ విడిపించండి, వారికి మంచి ఆదాయం ఇవ్వండి. వారి కుటుంబాల్లో ఏది తక్కువ లోటు కలగనివ్వకుండా ఏ సమయానికి ఏది కావాలో ప్రభువా, అద్దుల విషయం గాని, పోషణ విషయం గాని, బిడ్డల చదువుల విషయం గాని, వారి ఉద్యోగాల విషయంలో గాని, వారి వివాహాల విషయంలో గాని, వారి కోర్టు సమస్యల విడుదల విషయంలో గాని, అన్నిట్లో కూడా మీరే మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఫార్వర్డ్ నొక్కండి, లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ తెలియచేయండి. కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.